Hello my dear friends, welcome back to Victoria's number one super recipes and super health tips and trips. అయితే ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గెస్ట్ చేయండి. ఓకే, నేను చెప్పేస్తాను. ఈరోజు నా బర్త్డే, దట్ ఈస్ July 20th and my family is here and మేము ఎంజాయ్ చేయడానికి, పార్టీ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్తున్నాము. ఎక్కడికో తెలుసా అండి? చెప్పేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేస్తాను. మా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, అదే బాక్స్ హిల్ అండి. బాక్స్ హిల్లో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము. ఆ బాక్స్ హిల్ అనే ప్లేస్ ఒక స్పెషాలిటీ ఏంటో తెలుసా? మంచి అందమైన దిట్టమైన చెట్ల మధ్యలో ఒక ఊరు కనబడేటటువంటి ప్రదేశం అండి అది. మొత్తం మీరు ఆ బాక్స్ హిల్ పైకి ఎక్కితే పచ్చగా, సమ్మర్ కదండి, పచ్చగా ఉంటాయి చెట్లన్నీ. మొత్తం ఊర్లన్నీ కనబడతాయి. మీరు ఏ ఊరు చూడాలనుకున్నా చూసుకోవచ్చు మీ టెలిస్కోప్ పెట్టుకొని. సో అంతేకాదండి, సమ్మర్ లాగా ఎండగా కనిపిస్తుంది కదా, అదిగో అక్కడ అందరు కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తారు. మా ఫేవరెట్ స్పాట్ అనమాట. నేను ఎప్పుడు లండన్కి వచ్చినా కంపల్సరీ ఇక్కడికి వస్తాం మేము. సో ఈరోజు ఎందుకో మాకు మంచి ఎండ ఉన్నట్టు అనిపించింది, వచ్చాము. అక్కడ చూస్తున్నారా అండి, అదిగో అక్కడ ఒక ప్రాంతంలో మాత్రం గట్టి ఎండ ఉంది. సో ఎంత ఎండ ఉంది, ఇంకా ఇలా కోట్లు కప్పుకొని ఉన్నారేంటా అని అనుకుంటున్నారు అందరూ. ఎస్, ఎండ ఉంది, కానీ చలి కూడా దంచుతుంది. సో వింటర్లో ఉన్నట్టుగా ఉండే ఆ రోజు చలి. మా పొట్టిదానికి ఆ రోజే ఫస్ట్ డే అనమాట. చూసారు కదా పాపం, అప్పుడే నిద్రలో నుంచి లేపామన్నమాట. బాక్సిల్ వచ్చింది, లే అని. కొంచెం జెట్ లాగ్ ఉండే, ఆ రోజు ముందు రోజే వచ్చారు. సో పాపం మా పొట్టిది చూడండి ఎట్లా చలి, ఎంత మీకు కనబడట్లేదు కానీ ఆ చలి మంచు తాకే చలి అనమాట. పాపం అట్లా పట్టుకొని ఉంది నన్ను, ఫస్ట్ డే కదా. బట్ దెన్ షీ గాట్ యూస్ టు, షీ ఈజ్ సర్వైవింగ్ అనమాట ఈ చలిలో కూడా. ఇప్పుడు ఆ రోజు చూసారా తన ఫ్రాక్ ఎలా ఎగురుతుందో, అంత చల్లగాలి. అండ్ ఆల్సో దిస్ ఓపెన్ స్పేస్ కదండి, చూస్తున్నారు కదా మీరు ఎంత స్పేషియస్గా ఉందో. సో ఆ ఓపెన్ స్పేస్లో చల్లగాలి వస్తుందన్నమాట, అందుకనే అందరు కప్పుకొని ఉన్నారు. సో అలా గుట్ట మీదకి వెళ్ళి కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి, ఇదిగో రోడ్స్ ఇలా ఉంటాయి అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ బాక్స్ హిల్ మెయిన్ కార్ పార్క్ ఏరియా అనమాట. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకొని అక్కడ బాక్స్ హిల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, అక్కడ టైంపాస్ చేసాము. ఎందుకు అని అంటే, ఇక్కడ మాకు సీట్స్ 40 minutes తర్వాత దొరుకుతాయి అన్నారు. మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నారు ఆ రోజు సాటర్డే కాబట్టి, అందుకనే అక్కడ టైంపాస్ చేసి ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మళ్ళీ మేము రెస్టారెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. బై ద వే, ద రెస్టారెంట్ నేమ్ ఏంటో తెలుసా అండి? యమ్మీ ఫుడ్ ఉంది ఇందులో, చాలా బాగుంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు. అండ్ ఈవెన్ ఐ లైక్డ్ ఇట్. అండ్ ఆల్సో బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా చేశారు. సో ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ ఈజ్ స్మిత్ అండ్ వెస్టర్న్ రెస్టారెంట్. డైనర్ అని అంటారు ఇక్కడ, పబ్ అంటారు, బార్ అంటారు, రకరకాలుగా అంటారు. సో ఎవ్రీ రెస్టారెంట్ విల్ హ్యావ్ ఎ పబ్ ఇన్సైడ్. పబ్ కాకపోయినా బార్ అని చెప్పొచ్చు, ఎందుకనంటే డ్రింక్స్ ఉంటేనే ఎవరైనా స్టెప్ ఇన్ అవుతారు కాబట్టి. ఇక్కడ చాలా కామన్ క్యాజువల్ థింగ్ అండి, అమ్మో అనుకుంటాం మనం, ఇక్కడ అది చాలా కామన్. సో వచ్చేసామండి స్మిత్ అండ్ వెస్టర్న్ రెస్టారెంట్లోకి. ఎంత బాగుంది కదా, క్యూట్గా. అండ్ ద అంబియన్స్ చాలా బాగుందండి. బయటనే ఎంత బాగుందంటే లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం మరి, పదండి. ఇదిగో అందరు కప్పుకున్నారు కదా, ఎస్, లోపలికి వెళ్ళాక విప్పుకుంటారు. సో కుళ్ళు జోకులు అప్పుడప్పుడు అవసరం మనకు. మూవీ మధ్యలో జోక్స్ ఎలా ఉంటాయో అలా నేను అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ విసురుతూ ఉంటాను. మధ్యలో మా ఆయన కూడా ఇంకేమన్నది దానికి సైటైర్ విసురుతాడు, కాబట్టి మీరు పట్టించుకోకండి. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము స్మిత్ అండ్ వెస్టర్న్లోకి. ఇదేంటబ్బా అద్భుతంగా ఉంటుందన్నారు, అంత చీకటి ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ అదే చాలా స్పెషల్గా అనిపిస్తుందండి, ఎందుకంటే కాజీగా ఉండడం అందరు లైక్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ రెస్టారెంట్ అంటే ఏంటో తెలుసా? అమెరికన్ పంచ్ ఉన్న రెస్టారెంట్ అనమాట. అమెరికన్ స్టైల్లో అందరు కౌబాయ్స్ లాగా తయారవుతారు, కౌ గర్ల్స్ లాగా తయారవుతారు. వాళ్ళ హ్యాట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ సర్వ్ చేసే బేరర్స్ మొత్తం అందరూ కౌబాయ్స్ లాగా భలేగా తయారవుతారండి. అండ్ ఇక్కడ అంతా కాజీ ఉంటుంది. అండ్ ఆల్సో స్మిత్ అండ్ వెస్టర్న్ అనే వర్డ్కి తగ్గట్టుగా ఇదిగో ఇలా వాంటెడ్ అని పెడతారు. అక్కడక్కడ మీరు వెనకాల చూస్తే వాంటెడ్ అని ఇట్లా వాళ్ళ అమెరికన్ స్టైల్లో ఉంటుందండి మొత్తం అంబియన్స్. అండ్ ఇక్కడ మెనూ కూడా అలాగే ఉంటుంది. అండ్ కాక్టైల్స్, మాక్టైల్స్, బియర్స్, అండ్ యూనో తాగాలనుకున్న వాళ్ళు తాగుతారు కదా. సో వైన్, సోడాస్ అండ్ షేక్స్ మనలాంటి వాళ్ళకి, ఎపిటైజర్స్, బర్గర్స్, గ్రిల్ అండ్ అన్నీ దొరుకుతాయి. బార్డర్ ఇంకా చాలా ఉంటాయండి. అండ్ రిబ్స్ ఆల్మోస్ట్ చాలా మంచి జ్యూసీగా ఉంటాయి. పెద్ద ప్లాటర్స్లో వస్తారు. అండ్ నా బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. వాళ్ళు పాటలు పాడారు, అది కూడా నేను పెడతాను. అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేమందరం అమెరికన్ ఫుడ్
తిన్నామన్నమాట. డైన్ చేసాం ఇక్కడ. సో చాలామంది వచ్చారండి. అండ్ ఐ థింక్ ఇక్కడ వాళ్ళకి చాలా ఎంజాయ్ చేయడం ఇష్టం ఇట్లా. ఆఫ్ కోర్స్ ఇండియాలో కూడా మనం చేస్తాము, బట్ ఇక్కడ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ బయటికి వెళ్ళి హ్యాంగ్ అవుట్ అవ్వాలి అని. మోస్ట్లీ ఇక్కడ అందరూ వైన్ తాగుతారు, దట్స్ జస్ట్ కామన్ అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ గ్రేప్ జ్యూస్. ఎందుకంటే ఆ చలిని తట్టుకోవాలంటే బాడీ దే షుడ్ హ్యావ్ సమ్ కాఫీ ఆర్ వైన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. మరీ తాగి తిరగరు, కాకపోతే జస్ట్ లిటిల్ సిప్ తాగుతారనమాట. సో అట్లా సెలబ్రేట్ చేసామంటే ఇంకా మా ఆయన అయితే తగ్గేదే లేదన్నట్టు చూస్తున్నారు కదా. కళ్ళద్దాలు, ఆ ఫోజు, డ్యాన్స్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఏం డ్యాన్స్ చేశాడండి. అసలు ఆ మూమెంట్స్ చూస్తే మీరు షాక్ తింటారు. మూమెంట్స్ క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ యా అంటున్నాడు, వింటున్నారు కదా వెనుక. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కాదు వాష్రూమ్స్ పేర్లు అట్లా రాస్తారు. జెంటిల్మెన్ లేడీస్ అని కాకుండా బఫెలో జిల్స్, బఫెలో వీల్స్ అంటారు. తప్పుదారిన వీల్స్లోకి మీరు వెళ్ళారనుకో అయిపోతారు. వీల్స్ అంటే అమ్మాయిలు, జిల్స్ అంటే అబ్బాయిలు. కాదు, జిల్స్ అంటే అబ్బాయిలు, వీల్స్ అంటే అమ్మాయిలు. ఫస్ట్ నేను నేర్చుకొని మీకు చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఆన్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక రోజు కవర్ చేస్తాను అది. అండ్ వచ్చేసాం మా టేబుల్స్ మీదకి. చాలా ఎంజాయ్ చేసాం. మంచి ప్లెజెంట్ సాంగ్స్ పెట్టారు, అమెరికన్ సాంగ్స్. ఎంత బాగుంటాయి తెలుసా ఆ అంబియన్స్. అండ్ చూస్తున్నారు కదా జ్యూసీ సాలెడ్స్, చికెన్ వింగ్స్, బీన్స్. వావ్! పిల్లలైతే యమ్మి యమ్మి అనుకుంటూ తిన్నారు. నేను కూడా యమ్మి యమ్మి అనుకుంటూ తిన్నాను. కానీ మా హస్బెండ్కి మాత్రం తట్టెడ్ రైస్ తినాలని ఆశ ఉండే. నేను మాత్రం ఎంజాయ్ చేశాను. ఫియోనా కూడా చాలా ఎంజాయ్ చేసింది. కాకపోతే ఫియోనా కొంచెం జెట్ లాగ్ ఉండే, బట్ దెన్ స్టిల్ షీ వాజ్ రియల్ ఎంజాయింగ్ ద బర్త్డే. అండ్ లాస్ట్కి మాత్రం భలే సెలబ్రేట్ చేశారండి వాళ్ళందరూ. కౌ గర్ల్, కౌ బాయ్ స్టైల్లో వచ్చేసి హ్యాపీ బర్త్డే టు యూ అని పెద్ద ఐస్ క్రీమ్ గ్లాస్ పట్టుకొని వచ్చి నా కోసం సాంగ్ పాడారు. నాకు ఒక హ్యాట్ ఇచ్చారు, పెట్టుకున్నాను కౌబాయ్ది. ఎంజాయ్ చేసాము. అవన్నీ నేను మీకు చూపించేస్తాను. అంతవరకు మరి మీరు ఎంజాయ్ చేసేయండి. చూస్తున్నారు కదా ఈ అంబియన్స్ ఎలా ఉందో. ఇదేం అంబియన్స్ రా బాబు అనుకోకండి, ఇదే ఇక్కడ స్పెషల్. చాలా బాగుంది. అక్కడికి వెళ్తే కానీ మీకు అర్థం కాదు. స్టెప్ ఇన్ అయ్యాం మేము. చాలా ప్లెజెంట్గా ఉండే సాంగ్స్ అవన్నీ. కాకపోతే హడావిడిగా సౌండ్స్ వస్తున్నాయని తీసేసాను. అండ్ ఐఎమ్ టాకింగ్. అండ్ నా చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ ఎంత పెద్ద ఉందో, అది అందరూ షేర్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఎ గిఫ్ట్ ఫర్ అస్. సెలబ్రేట్ చేయాలి బర్త్డేస్ అన్నప్పుడు ఇట్లాంటివి ఇస్తారు. అదే హ్యాట్ నాకు ఇచ్చారు. అండ్ ఫైనల్గా బర్త్డే గర్ల్స్ అట్లా తాగాలి. బర్త్డే ఎవరిదైతే ఉందో వాళ్ళు ఆ కప్పుతో తాగాలి. అది అక్కడ స్పెషల్ అనమాట. సో చాలా బాగుంది. ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క యూనో ప్రోటోకాల్స్ ఉన్నాయి అండ్ యూనో స్టైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది అమెరికన్ స్టైల్ అనమాట. మొత్తం అమెరికా స్టైల్లోనే మేము డిన్నర్ చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. మై ఫస్ట్ బర్త్డే ఇన్ లండన్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్, ఎస్పెషల్లీ విత్ మై ఫ్యామిలీ. ఆ ముందు రోజే మా ఫ్యామిలీ వచ్చారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ సాడ్ ఆఫ్ కోర్స్, బట్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ హియర్ అండ్ వీ ఎంజాయ్డ్. మా ఫియోనా కూడా ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి, జంపింగ్ చేస్తుంది. అండ్ దే గాట్ లాలీపాప్స్ ఎనీ హౌ ఎట్ ద లాస్ట్ టైమ్. అండ్ ఇలా ఇక్కడికి వచ్చి మనము పే చేయాలన్నమాట. So me and my brother shared it and we really enjoyed that. And we came out to have some photos. Of course, last touch up iyali kada. And challagundi malli andaru back to their pavilions laga, back to their hats or caps or hoodies vachesaru. And మేము ఫైనల్ టచ్ సెల్ఫీస్ ఇచ్చేసాము అండ్ ఎంజాయ్ చేసాము. మరి ఇంకేంటి ఆలస్యం, ఇలాంటి ఎన్నో మంచి రివ్యూస్ తోటి, రెస్టారెంట్స్ తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను, లొకేషన్స్ తోటి. సో అప్పటి వరకు సెలవు, టేక్ కేర్, బాయ్, సీ యూ, ఎంజాయ్ ద వీడియో. వచ్చి ఇంట్లో పడుకున్నాం, బాయ్.